రోహిత్ లేకపోవడంతో ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో ఓపెనర్గానే రాహుల్ బరిలో దిగుతున్నాడు. వరుసగా 2 ఇన్నింగ్స్ల్లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ పైనే ఒత్తిడి పెంచేలా తన వంతు పాత్ర పోషించాడు. భారత జట్టుకు శుభారంభాలు అందించాడు. సీనియర్గా బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. పంత్ అయితే వైల్డ్ ఫైర్ ఆటను చూపిస్తున్నాడు. బౌలర్ ఎవరైనా రిస్కీ షాట్లు ఆడేందుకు వెనకాడట్లేదు. లీడ్స్ టెస్ట్ 4వ రోజు ఆటలో రాహుల్, రిషబ్ పంత్ అదిరిపోయే ఆట తీరుతో ఆకట్టుకున్నారు. భారత జట్టుకు అడ్వాంటేజ్ అందించారు. ఇంగ్లండ్ గడ్డ మీద రాహుల్ 3వ సెంచరీ సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్గా నిలిచాడు. 2018లో ఇంగ్లండ్ టూర్లో సెంచరీ సాధించిన రాహుల్ 2021లోనూ శతకం బాదాడు. ఇప్పుడు 2025లోనూ సెంచరీ కొట్టాడు. టెస్టు కెరియర్లో 9వ సెంచరీని సాధించాడు. ఫియర్లెస్ క్రికెట్ ఆడిన రిషబ్ పంత్ వరుసగా 2 ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టాడు. టెస్టు కెరియర్లో 8వ సెంచరీని నమోదు చేశాడు. టెస్టుల్లో ఎక్కువ సెంచరీలు కొట్టిన భారత వికెట్ కీపర్గా తన రికార్డును తానే తిరగరాశాడు. ధోనీ 6 సెంచరీలు కొట్టగా గత ఇన్నింగ్స్లోనే ఆ రికార్డును రిషబ్ పంత్ దాటేశాడు. ఈసారి సెంచరీ తర్వాత రిషబ్ పల్టీ కొట్టలేదు. సింపుల్గానే సెలబ్రేట్ చేసుకున్నాడు.